రికార్డ్ స్టార్ట్ చేసినాం, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే. రైట్. ఏదైనా మాట్లాడుకోవచ్చు ఇక మనం. మన ఇష్టం అప్లోడ్ చేయడం చేయకపోవడం, కానీ చెప్పండి. అదే నేను ఆస్ట్రాలజీ దీని మీద ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను. ఓకే, కంగ్రాచులేషన్స్. పెట్టండి, పెట్టాలి కూడా. థ్యాంక్ యూ. నేను ఏంటేంటి నేర్చుకున్నాను, నా ఎక్స్పీరియన్స్ లో ఏంటేంటి అంటే చూసాను, చార్ట్స్, ప్లానెట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి ఏంటి అన్నది. దాని గురించి వీడియోస్ చేద్దాము అని ప్లాన్ అన్నమాట. ఓకే, వెరీ సో గుడ్. దానికి మీ ఆర్వీఏ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఆ అవును. సాఫ్ట్వేర్ నేను వాడుకుందామని అనుకుంటున్నాను. విత్ యువర్ దానికి మా పర్మిషన్. సో మీ పర్మిషన్ ఎందుకు? పర్మిషన్. మా పర్మిషన్ అవసరం లేదు, మీరు వాడుకోవచ్చు. ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఏదైతే లోగో ఉన్నదో, మా లోగో ఉన్నది కదా, మా లోగోని తీసేసి మీ లోగో కూడా పెట్టుకునేటట్టు కూడా మేము ఆ వైట్ లేబుల్ సెట్టింగ్స్ కూడా ఇస్తాం అనమాట షార్ట్లీ. అంటే ఇప్పుడు అండర్ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ లోగో అప్లోడ్ చేసుకోవచ్చు. ఆర్వీఐ వెబ్సైట్లోనే వాళ్ళు పైన వివరాలు కనబడకుండా స్క్రీన్ రికార్డ్ చేసుకుంటే అయిపోతుంది. ఏముంది? ఇప్పుడు V2 లో ఆ ఆప్షన్ కూడా ఉంది కదా, ప్రజెంట్ ఇట్స్ నైస్. లేదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో చిన్న చిన్న బగ్స్ ఉంటాయి. ఒకటే సెకండ్ జస్ట్. అది ఇప్పుడు అండర్ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఆ ఫీచర్ కూడా అనుకున్నదే, అది కూడా యాడ్ చేస్తాం. సో దట్ మీరు ప్రస్తుతానికి 6,000 ఏవో వస్తుంది, కానీ తర్వాత మీరు ప్రింట్లో కానీ లేదంటే యూసేజ్లో కానీ మీ లోగో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో బేసిక్ గా మీది నేను పరాశర, కేపీ, వెస్టర్న్ ఆస్ట్రాలజీస్, నా ప్రిడిక్షన్స్ లో ఈ మూడే ఎక్కువ వాడతాను. వెరీ గుడ్. డిపెండ్స్ అపాన్ ద ఈవెంట్ ని బట్టి వాటిని యూజ్ చేసుకుంటాను నేను. సో దానికి కంప్లీట్ గా సపోర్ట్ చేసే టూల్స్ మీ వెబ్సైట్ లో ఉన్నాయి, మీ సాఫ్ట్వేర్ లో. సో అది వాడుకుందామని, మీ పర్మిషన్ అడుగుదామని ఫస్ట్ పాయింట్. వాడుకోండి, నో ప్రాబ్లం. అందరూ వాడుకోవడానికే పెట్టింది కాబట్టి వాడుకోవచ్చు. థ్యాంక్ యూ. సెకండ్ పాయింట్ ఏంటంటే, యాజ్ ఎ యూట్యూబర్, ఎనీ సజెషన్స్ ఫ్రమ్ యూ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మై ఛానల్. ఎనీ టెక్నికల్ హెల్ప్. బిగినింగ్ లో అంటే 8-9 years అయింది కదా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసి. సో అవ్వలేదనుకుంటా, కానీ మీరు అంటే అవును అయినట్టుంది, ఆల్మోస్ట్ కరెక్ట్. 9 years అయింది, 8 years అయింది ఫర్ ష్యూర్. అప్పటి నుంచి మీ వీడియోస్ నేను ఫాలో అవుతున్నాను ఫ్రమ్ ద బిగినింగ్. సో ద వెరీ ఫస్ట్ వీడియో ఐ వాచ్ యువర్స్ ఈజ్ నాకు ఫుడ్ పాయిజన్ ఎందుకు అయ్యిందంటే అని చెప్పి ఒక వీడియో చేశారు. సరే, ఇది అక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనమాట మీ వీడియోస్. సో ఎనీ సజెషన్స్, అంటే మీరు స్టార్టింగ్ నుంచి మీరు ఫేస్ చేసిన అంటే ప్రాబ్లమ్స్ కానీ. దాదాపు మేము అంటే మామూలుగా చెప్పాలంటే దాదాపు ఒక 3 years ఫస్ట్ వీడియో చేయడానికి నేను ఆల్మోస్ట్ 3 years చెట్ల కింద పుట్ల కింద అన్నిటి కింద ట్రై చేసిన, కానీ ఎక్కడ తిరిగినా ఏం వర్కౌట్ కాలేదు. ఫైనల్గా ఇక కూర్చున్న తర్వాత ఆ కుర్చీ మీద వర్కౌట్ అయింది. సో కూర్చొని అంటే బ్యాక్గ్రౌండ్లు, ఈ చేంజింగ్లు, రకరకాల లొకేషన్స్లో మనం సినిమా లాగా తిరగడం, ఇవన్నీ మనకి వర్కౌట్ కాలేదు. మనం చెప్పేది క్లాస్ రూమ్లో కూర్చొని చెప్పుకోవాలి సింపుల్గా. సో అది మేము రియలైజ్ అయ్యి సింపుల్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసేసుకొని సింపుల్ ఒక బ్లూ కలర్ షర్ట్ పెట్టేసుకొని స్టార్ట్ చేసాం. సో చెప్పడం ఇంపార్టెంట్, మిగిలిన ఇంపార్టెంట్ కాదనేది. సో మనం చేసే కంటెంటే ఇంపార్టెంట్ రాదర్ దెన్ ఎక్స్టర్నల్ థింగ్స్ కన్నా అని అనుకున్నాం. సో అది అట్లా ఫాలో అవుతూ వెళ్ళిపోయినాం అంతే. అంతే కదా. ఇప్పుడు మీరు ఆస్ట్రాలజీ ఛానల్ చేయాలనుకుంటున్నారు. సో ఆస్ట్రాలజీ ఛానల్లో ఇంపార్టెంట్ ఏంటిది? ఆస్ట్రాలజీ కంటెంట్ అంతే. ఇంకా మీ రిక్వైర్మెంట్ బట్టి చెప్తాయి ఏదైనా కూడా. రిక్వైర్మెంట్ అంటే అదే, అంటే ప్రస్తుతానికి ఇవే. అంటే లొకేషన్ నేను మా ఇంట్లోంచి ఒక పీస్ఫుల్ ఏరియాలో ఒక కార్నర్ లో కూర్చొని కంటెంట్, నాయిస్ రిడక్షన్ మైక్ ఇట్లాంటి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. కంటెంట్ వైజ్ ఇప్పుడు మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత బిఫోర్ యూ రికార్డ్ యువర్ వీడియో, హౌ మెనీ టైమ్స్ యూ గో త్రూ ద కంటెంట్? అంటే ఇది సరిపోతుందా, ఇంకేమైనా యాడ్ చేయాలా? సో అంటే వీడియోలోనా అంటే మీరు ఈ రోజు మీరు వేదిక్ లో చాలా వీడియోస్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక స్టార్ గురించి మీరు వీడియో చేద్దాం అనుకున్నారు. సో దానికి ముందర ఒక రిటర్న్ ఒక
పాయింట్స్ ఇన్ని కవర్ చేసుకోవాలి అని చెప్పి రాస్తుంటారు కదా అవునవును, సమ్మరీ పాయింట్స్ ఉంటాయి, కరెక్ట్. సమ్మరీ. సో అది అది ఎలా ఎంత మనం బిఫోర్ వీడియో చేసే ముందర వరకు కొంచెం ఆ మధ్యలో మార్పులు చేర్పులు వస్తూనే ఉంటాయి. నేను ఎలా ఫాలో అయ్యానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్కి రాయడానికి ఇప్పుడు 1 year చదివారు, చదివిన తర్వాత ఫైనల్గా వెళ్ళి మీకు ఒక క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్లో, దానిలో ఏం రాస్తారు? మీకు ఏది గుర్తుంటే అది రాస్తారు, అంతే కదా? సో నేను కూడా అంతే 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 సింపుల్ గా. సో నేను చదువుకున్నాను, నాకేం అర్థమైంది, సో దానిలో ఏం మిస్ అయింది, సో ఏది ఉంటే బాగుంటదని అనిపించింది. సో అది మనం ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేస్తారు ఒకటి. రెండోది ఏంటంటే టు ట్రాన్స్లేట్ అంటే డబ్బింగ్ చేయకుండా ఇన్స్పైర్ అయ్యి సినిమాలు కూడా మేక్ చేస్తారు, అంతే కదా? అప్పుడు మన నేటివిటీకి తీసుకొచ్చి దాన్ని చెప్పుకుంటాం కదా, అడాప్ట్ చేసి చెప్పుకుంటాం. సేమ్ అలానే మన కంటెంట్, ఇప్పుడు ఏదో ఒక రూల్ చదివాం, ఆ రూల్ ని ఇప్పుడు మన వ్యూలో మనకు ఇంకో వ్యూ ఉంటుంది కదా. సో మన బేసిక్ ఫండమెంటల్ గా సక్సెస్ అయిన రూల్, ఆ రూల్ డిస్టర్బ్ కాకుండా ఆ ఫ్లేవర్ లో సెట్ అయ్యేటట్టు మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దాన్ని ఆలోచించుకోవడమే, ఆలోచించుకొని ఆ ఆలోచించిన దాన్ని ఫ్లోలో చెప్పుకోవడమే ఇక. అప్పుడు ఇక తడబాటు ఉండదు కదా కంటెంట్ కోసం. ఇది చెప్పాము, అది చెప్పలేదు, అయ్యయ్యో ఆ పాయింట్ మిస్ అయిపోయింది. అప్పుడు ఎలా ఉంటది అంటే కొత్త క్యారెక్టర్ సీన్ లోకి ఈడెవడరా కొత్తగా వచ్చాడు అన్నట్టే ఉంటది సీన్ లోకి. సో కాబట్టి ఆ ఫ్లోలో బ్లెండ్ అయిపోవాలి తప్ప కొత్త దాన్ని పట్టుకొచ్చినట్టు ఉండకూడదు. సో గుర్తున్న కంటెంట్ చెప్పాలి, కాన్ఫిడెంట్ గా చెప్పాలి, అంతే. సో నెక్స్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మామూలుగా ఏమంటారంటే లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకనంటే ఇప్పుడు నా దృష్టిలో అయితే టైం వేస్ట్ చేసే వీడియోలు పెట్టడం అనవసరం, అంతేనా? ఇప్పుడు సన్ ఇన్ 5th house ఇవన్నీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ క్రియేట్ చేసి మనం ముసలోళ్ళు అయ్యే వరకు ఆ వీడియోలు చేసుకోవచ్చు. దానివల్ల అసలు ఎండ్ ఆఫ్ ది డే యూజర్ కూడా ఏమీ ప్రిడిక్ట్ చేయలేడు. అనవసరమైన వీడియోలు నా దృష్టిలో అది కావాలి. అవి మనకి బేసిక్ క్లాసిక్స్ లో కూడా ఉన్నాయి, బృహత్ పరహార శాస్త్రం కానీ సారావళిలో కానీ ఆల్రెడీ ఉన్నాయి. సో దాన్నే మళ్ళీ తిప్పి తిరిగేసి చెప్పడం అనేది అనవసరం. సో ఫార్ములా చెప్పాలి, ఫార్ములా చెప్తే ఆ ఫార్ములా వీడియో అయితే అది ఎప్పటికీ నిలిచిపోతుంది. దాన్ని యూజ్ చేసి ఎవరైనా కానీ ప్రిడిక్షన్ కి రెఫరెన్స్ డాక్ లాగా యూజ్ చేయొచ్చు. అది ఓవర్ ద టైమ్ మనం అంటే బెటర్ గా బిల్డ్ చేస్తామేమో. సో స్టార్టింగ్ లో చిన్న సినిమాల్లాగా తీసి పోను పెద్దగా అవుతుంది కదా, అట్లా అవుతుంది. కానీ అది గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములా వీడియోస్ చేయాలి తప్ప మనము ట్రెండింగ్ వీడియోస్ ఇట్లాంటివి చేయకూడదు, అది వేస్ట్ అనమాట. ఒక్కొక్కటి ఒక వ్యూ. నా వ్యూ ఏంటంటే మనం ఫార్ములా లాగా డాక్యుమెంట్ పెట్టాలి. అవును, నాది కూడా అదే. ప్రిడిక్టివ్ టెక్నిక్ అన్నది ఎగ్జాంపుల్ చార్ట్స్ తో చూపించాలి అని. అంతే. దాని మీద 10 ఎగ్జాంపుల్ ఉంటే 10 వీడియోలు కలిపి ఒక వీడియోలో అది మనం నచ్చిన దాన్ని బట్టి ప్లాన్ చేయొచ్చు. మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి. కన్సిస్టెన్సీ. సో కాబట్టి ఆ టైం వేస్ట్ చేసే వీడియోలు పెట్టకూడదు అనుకున్నాను కాబట్టి, సో కంటెంట్ ఉంటేనే వీడియోలు చేయడం మేమైతే. ఓకే, సో టైం వేస్ట్ చేసే వీడియోలు చేయొద్దు, కంటెంట్ ఉంటేనే వీడియో చేయాలి. లేదంటే వీడియో చేయకపోయినా పర్లేదు. ఆల్రెడీ మనం కరెక్ట్ సరైన వీడియోలు 4 చేసినా కానీ అవి చాలు. మళ్ళీ ఏదో ఇప్పుడు యూట్యూబ్ ఆల్గారిథం ఎట్లుంటుంది అంటే అదొక దాహం లాగా ఉంటుంది అనమాట, అడిక్టివ్ లాగా ఉంటుంది. సో వ్యూవర్స్ చూస్తున్నారు కాబట్టి నువ్వు మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేయి, లేదంటే అది చేయి అన్నట్టు ఉంటుంది. సో బట్ వాళ్ళ టైం అంత టైం ఎండ్ ఆఫ్ ది డే నేర్చుకున్న తర్వాత, గంట సేపు నేర్చుకున్న తర్వాత అబ్బా ఈ వీడియోలో ఏం లేదురా అని మనకు అనిపించింది అనుకో, వేస్ట్ కదా, యూజర్ విల్ బౌన్స్. కాబట్టి అలాంటివన్నీ మనం చేయొద్దని, మనం డే 1 లో నుంచే యూజర్ని మోసం చేయొద్దు. ఫస్ట్ ఫండమెంటల్ గా యూజర్ని మోసం చేయొద్దు. సో ఒక రోజు కాతే రెండో రోజైనా వాడు ఫీల్ అవుతాడు. సో మనకి జెన్యున్ గా ఉన్న కంటెంట్ ని మనము ప్రజెంట్ చేయడానికి ట్రై చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయాన్ని ఒక దానిలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాం, 10 సార్లు చేసుకోవచ్చు. 10 సార్లు. ఇప్పుడు కుండలి మ్యాచింగ్ అనేది ఉంది, కుండలి మ్యాచింగ్ అనే కంటెంట్ కి 1000 వీడియోస్ చేసినా సరిపోదు ఒక్కోసారి అట్లా. సో దాన్ని రిపీట్ చేయొచ్చు, అట్లాంటివి రిపీట్ చేయొచ్చు. కానీ రిపిటేటివ్ గా ఒకటే విషయం సన్ ఇన్ 5th house మళ్ళీ మళ్ళీ చెప్పొద్దు, అంతే. అవును, కరెక్ట్. కన్సిస్టెన్సీకి ఇంకో సమస్య ఏంటంటే మనకి వీడియో ఎడిటింగ్ కావాలి, వాయిస్ క్వాలిటీ చెక్ కావాలి, తర్వాత వీడియో అంటే మనకు మంచిగా అనిపించాలి, తర్వాత వీడియో తీయడానికి మనకి పరిస్థితుల అనుకూలత కూడా ఉండాలి. ఇఫ్ యూఆర్ ఆక్యుపైడ్ అది కష్టమైతా ఉంటది. సో
ఒక గోల్ ఏదైతే మనం లిస్ట్ ఇది చేయాలని అంటే మేము ఒక గోల్ పెట్టుకుని ఉండే, సో ఆ గోల్ కేస్ స్టడీస్ చేయాలనేది గోల్. సో కేస్ స్టడీస్ చేయడానికి బేసిక్స్ లేవు కాబట్టి బేసిక్స్ బిల్డ్ చేసాం ఛానల్లో. అందుకని బేసిక్స్ బిల్డ్ చేసాం, లేదంటే అసలు బేసిక్సే బిల్డ్ చేసేవాళ్ళం కాదు. బేసిక్స్ ఉన్నాయని నేను అన్ని చెక్ చేశాను, అన్ని అప్పటికున్న ఆ రోజు వరకు ఉన్న ఛానల్స్ అన్ని చెక్ చేశాను. బేసిక్స్ అంటే కొంతమంది కొన్ని చెప్పి వెళ్ళిపోతారు, కొంతమంది ఇంకా వాళ్ళ వ్యూలో చెప్తారు, కొంతమంది మధ్యలో మిస్లింక్ ఉంటుంది, మన వ్యూలో మాత్రం ఆ బేసిక్స్ ఉండవు. సో అందుకని సరేలే మనకి తప్పదు మనం అని చెప్పి బేసిక్స్ నుంచిగా చెప్పుకుంటూ వచ్చినాం అనమాట. అందుకని మేము అంత బిల్డ్ చేసాం, లేదంటే ఇదిగో ఈ కేస్ స్టడీసే చేసేవాళ్ళం డైరెక్ట్. అది ఇప్పుడు అర్థం కాదు కంటెంట్ ఈస్ ద కింగ్. కన్సిస్టెన్సీ కాకుండా కంటెంట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంతే అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీజన్స్ లాగా వెబ్ సిరీస్ కావచ్చు, లేదంటే ఏ అయినా కానీ సీజన్స్ లాగా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు టీవీ షోస్ కూడా సీజన్స్ లాగా చేస్తారు. అంటే ఇప్పుడు ఒక 100 days చేశారు, లేదంటే 50 days చేశారు, తర్వాత మళ్ళీ 50 days గ్యాప్ తీసుకుంటారు రిలాక్స్. సో మళ్ళీ యూజర్ కి మళ్ళీ కొత్తది స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం ఇప్పుడు మండల దీక్ష లాగా చేస్తాం, 40 days చేస్తాం కదా, అట్లా మనం ఒక కంటెంట్ పెట్టుకొని ఇదిగో ఇన్ని రోజుల్లో ఫినిష్ చేయాలనుకుంటున్నాం, ఇంత టార్గెట్ చేస్తే మన ఆడియన్స్ బేస్ కూడా దానికి ప్రిపేర్ అయి ఉంటుంది. కానీ మాకు అవేమీ కుదరలేదు. మాకు ఎప్పుడు కుదిరితే ప్రయత్నం అనేది మనసులో ఎప్పుడు ఉంది, ఎగ్జిక్యూషన్ అనేది దొరికినప్పుడు, ఛాన్స్ దొరికినప్పుడు, అంటే ఎడిటరు, ఎన్విరాన్మెంట్, షూటు, ఇవన్నీ మిగిలిన రిసోర్స్ అన్ని దొరికినప్పుడు ప్రయత్నం. అంటే ఆ రోజు వరకు నేను ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అది ఎప్పుడు, ఎందుకంటే ఎక్స్టర్నల్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ మై హ్యాండ్. ఇప్పుడు మీ కెమెరా మీ చేతుల్లోనే ఉంది, మీ రికార్డింగ్ మీ కంట్రోల్ ఉందంటే మిమ్మల్ని ఆపేటోళ్ళు లేరు. బట్ నేను ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యాను కాబట్టి నాకు అలాంటి పరిస్థితి కలిగింది. అట్లా. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక రూల్ గాని, ఒక ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ కేస్ స్టడీ మనం తీసుకుంటున్నప్పుడు, సో అది కేపీలోని పరాశర, కేపీ వెస్టర్న్ అన్నది మూడిట్లోని మనం ఎస్ ఇది ఈవెంట్ ఇక్కడ సెట్ అవుతోంది అని, అదే జరుగుతోంది అని చూపించవచ్చు, లేదా జరిగింది అని పాస్ట్ లో చూపించవచ్చు, లేదా ఓన్లీ కేపీ మీద లేదా ఓన్లీ వెస్టర్న్ ఆస్ట్రాలజీ మీద ఏదో ఒక దాని మీద చేయొచ్చు. బట్ దానికి టైం లిమిట్ ఏదైనా పెట్టుకున్నారా ఎప్పుడైనా మీరు? అంటే యూ మేడ్ 5 minutes వీడియోస్ టు 2 hours వీడియోస్. సో ఎలా మీరు టైమింగ్ అనేది ఎలా సెట్ చేసుకున్నారు? అంటే మళ్ళీ అడగాలి క్వశ్చన్, ఖచ్చితంగా నన్ను పూర్తిగా అర్థం కాలేదు, మళ్ళీ అడగాలి. ఓకే. ఇప్పుడు మీ 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 వీడియోస్ మీరు కేస్ స్టడీస్ స్టార్ట్ చేసిన తర్వాత, అవును కేస్ స్టడీస్ 2-3 గంటలు పడ్డాయి. కరెక్ట్. కేస్ స్టడీ స్టార్ట్ చేసిన తర్వాత పరాసర్లోని, కేపీలోని, వెస్టర్న్ లోని దాన్ని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఫుల్ అప్రోచ్ ఇచ్చాం, ఒక కేస్ ని సాల్వ్ చేయడానికి ఫుల్ అప్రోచ్ ఇచ్చాం. రైట్. ఫుల్ అప్రోచ్. దోస్ వీడియోస్ ఆర్ రియలీ వెరీ హెల్ప్ఫుల్. సో ఇప్పుడు ఒక 5 minutes వీడియో నుంచి 1 hour 2 hour వీడియోస్ వరకు ఇప్పుడు వీడియో లెంత్ పెరిగిపోతుంది, మనం సబ్జెక్ట్ ఎక్కడైనా కట్ చేయాలి అంటే అది కుదురుతుందా? అంటే మేము ఎప్పుడు కూడా కట్టింగ్ కోసం ప్లాన్ చేయలేదు. మనము సబ్జెక్ట్ ఏదైతే మీరు టేక్ తీసుకున్న తర్వాత ఇక కట్టింగ్ అనేది కష్టమైన విషయం. ఎందుకంటే మీరు ఒక దగ్గర సబ్జెక్ట్ కట్ చేసి ట్రిమ్ చేసి అది చేస్తా ఉన్నారనుకో, అది ఒక అతుకుల బొంతలాగా తయారవుతుంది. సో ముందే మనం ఏంటిది అనే దాని మీద మనం ప్లాన్ మీద ఉండాలి. హలో, యా నెట్వర్క్ బ్రేక్ అయింది. కరెక్ట్. రైట్, ఇప్పుడు సెట్ అయింది. సో అది వీడియో అంతా అయిన తర్వాత ట్రిమ్ చేయడం కష్టమే కదా. మేము టైం లిమిట్ పెట్టుకొని చేయలేదు యాక్చువల్లీ. 1 hour వీడియో అని, 30 minutes వీడియో అని, 10 minutes వీడియో అని మేము ఖచ్చితంగా టైం లిమిట్ పెట్టి చేయలేదు. టైం లిమిట్ తీసేసినాం. కాకపోతే ఒక బేసిక్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఒక 15 నిమిషాలు విన్నప్పుడు చాలా జాయ్ఫుల్గా వినగలుగుతారు, కానీ ఒక 1 hour తర్వాత వాళ్ళ యొక్క గ్రాస్పింగ్ లెవెల్స్ సోజ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది, డ్రాప్ అయిపోతుంది అనమాట పేషెన్సీ లెవెల్స్ కూడా. కాబట్టి ఏదున్నా కూడా హరిబరిగా కాకుండా షార్ట్లోనూ చెప్పచ్చు, లెందీగానే చెప్పచ్చు. షార్ట్లో చెప్పినా కూడా వాడికి లెందీగా చెప్పినట్టు కూడా అనిపించచ్చు. మనం అనుకుంటాం 2 minutes కదా అని, ఆ 2 minutes లో కూడా చాలా విషయాలు చెప్పచ్చు. అదే. సో ఇట్ డిపెండ్స్. మనము ఇప్పుడు నేను ఒక టాక్ షోస్ చూస్తాం కదా మనము. ఇప్పుడు మనకి లక్ష్మీ మంచు టాక్ షోలు కానీ, ఓపెన్ అట్ విత్ ఆర్కే కానీ, ఇలాంటి టాక్ షోస్ చూసినప్పుడు, లేదంటే ఇంకోటి ఏదో ఇప్పుడు యాంకర్ సుమ గారు ఉంటారు కదా, వాళ్ళ టాక్ షోస్ కానీ ఇట్లాంటివి చూసినప్పుడు వాళ్ళకు లెంత్ ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఎంతసేపు అడగాలి, తర్వాత ఏది ఎంతసేపు అడగాలి అనేది లెంత్ క్రియేట్ అవుతుంది కదా. వాళ్ళు ఆ టైంలో బ్రేక్ వచ్చే టైంలో వాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్స్ ని, ఆ సెగ్మెంట్స్ ని ఖచ్చితంగా కవర్ చేయాలి. కాబట్టి ఒక లెంత్ పెట్టుకొని అప్రాక్సిమేట్లీ అనుకుంటే, ఆ లెంత్ లో అది కవర్ చేయాలని అనుకుంటే
ఓ 10 నిమిషాలు ఎక్కువ కావచ్చు కానీ బట్ మోస్ట్లీ మీరు కవర్ చేయడానికి ట్రై చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. డిపెండ్స్ ఆన్ కంటెంట్. డిపెండ్స్ ఆన్ కంటెంట్, కరెక్ట్. సో యా, ఆల్మోస్ట్ నా డౌట్స్ క్లియర్ అయ్యాయి. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకొక ఇంకొక క్రేజీ థాట్ ఉంది, చెప్పండి బట్ ఐ చెప్పండి. డోంట్ నో. వన్స్ నా యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం వ్యూస్ అవి పెరిగి బాగా వ్యూస్ అవి వచ్చిన తర్వాత, సో మన అంటే ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ చాలా మంది ఉన్నారు, చాలా Correct, correct. మంచి చాలా మంచి చాలా మంది ఉన్నారు. ఆస్ట్రాలజర్స్, అవును అవును చాలా చాలా. గొప్ప ఆస్ట్రాలజర్స్. వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ టు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి ఐ వాంట్ టు ఇన్వైట్ ద ఆస్ట్రాలజర్స్ టు మై ఛానల్ అండ్ షేర్ దేర్ ఎక్స్పీరియన్స్. I will call you one day also. Definitely I will call you. So డెఫినెట్లీ మనకి అది I really want to do అది. నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టి వాట్ ఎవర్ ఐ లెర్న్డ్ ఇన్ astrology, I want to share everything. And then I want to call all the good experienced astrologers. మీరు ఏదైతే అనుకుంటున్నారో మీకు ఒక అది ఉండాలి కదా, యూఎస్పి, యూనిక్ సెల్లింగ్ పాయింట్. సో అది ఒకటి ఉండాలి. తర్వాత మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో అది పెట్టుకొని మనం వెళ్ళాలి. అంటే ఇప్పుడు యా, ఇది ఒక ఐడియా. దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ పాడ్కాస్ట్ ఐడియా. సో ఇది ఒక ఐడియా, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ ని కలెక్ట్ చేయడం అనేది. కొంతమంది ఛానల్స్ ఆల్రెడీ చేసి ఉంటారు, రకరకాల వాళ్ళు రకరకాల ఫీల్డ్ లో చేస్తున్నారు. అది ఒక థాట్ అనమాట. అది దాని బేస్ మీదనే వెళ్ళే ఛానల్ కూడా ఉంటాయి అనమాట. సో డిపెండ్స్ ఆన్ మీ ఏదైతే థాట్ అనుకుంటున్నారో థాట్ ప్రాసెస్ లో ఫస్ట్ మీ గోల్ కి దాన్ని స్ప్లిట్ చేసుకొని మనం ఒక్కొక్కటి ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళడమే. వన్ బై వన్ కంటెంట్ ప్రజెంటేషన్ కావాలంటే కంటెంట్ ప్రజెంటేషన్ మీరు ఏమనుకుంటున్నారో అంటే ఫస్ట్ లో మనకి అసలు నేను ఒక బేసికల్లీ ఫండమెంటల్లీ టీచర్ ఏం కాదు కదా. సో అది అర్థం చేసుకో, నేను నా పక్కోడికి చెప్పాలి, నా పక్కన ఫ్రెండ్కి చెప్పాలనుకునే వ్యూలోనే చెప్తూ వెళ్ళిపోయాను. సో ఒక ప్రాసెస్ లాగా ఇది చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పొద్దు అన్నట్టుగా ఏం ఉండదు అనమాట. వీలైనంత వరకు అది ఏదో ఒక ఫార్మాట్ లో అట్లా డ్రైవ్ అయితే వచ్చింది. బట్ తర్వాత లేటర్ ఆన్ ద టైమ్ రీసెంట్ లో కూడా అంటే కంటెంట్ ని ఎట్లా 4 కేటగిరీస్ గా స్ప్లిట్ చేయాలనేది కూడా ఒకటి నేర్చుకున్నాను. సో దానిలో అర్థమైన 4 పాయింట్లు ఏంటంటే అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఒక టాపిక్ ఉంటుంది, సాటర్న్ కలర్స్ కానీ లేదంటే ఇంకోటి ఏదో టాపిక్ ఉంటుంది. సో అవన్నీ కూడా ఒక బేసిక్ కంటెంట్స్ అనమాట. సో ఆ బేసిక్స్ ని మళ్ళీ కాన్సెప్ట్స్ అని, తర్వాత ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. ఈ బేసిక్ ఇంట్రడక్షన్ కి కొన్ని ఇంట్రడక్షన్ కి కొన్ని చేయాల్సి వస్తుంది, తర్వాత కాన్సెప్ట్స్ కి కొన్ని యూజ్ చేయాల్సి వస్తుంది, కాన్సెప్ట్స్ కొన్ని చెప్పాల్సి వస్తుంది. ఈ కాన్సెప్ట్స్ ని ఇంకా ఎలా ఎలాబొరేటివ్గా యూజ్ చేయొచ్చు అనేది చెప్పాల్సి వస్తుంది. దాన్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది యూసేజ్ చెప్పాల్సి వస్తుంది. దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ కేస్ స్టడీస్. తర్వాత వీటన్నిటిలో ఉండే బ్యాక్గ్రౌండ్ క్యాలిక్యులేషన్స్ కానీ, రెఫరెన్స్ కానీ, అప్రోచ్ కానీ ఇది ఒక కేటగిరీకి వస్తుంది. ఇలా 4 రకాల కేటగిరీస్లో మనం కంటెంట్ని కనుక బిల్డ్ చేస్తూ ఉంటే అది ప్రాపర్ నాలెడ్జ్ బేస్ కింద బిల్డ్ అవుతుంది అనేది అర్థమైంది. కానీ ఇది చదివిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మేము కూడా అట్లనే చేసినాం కదా అన్నట్టు అనిపించింది. కానీ అది అట్లా ఉన్నది అనమాట, 4 కేటగిరీలో ఉందన్నమాట అది. సో అట్లా బిల్డ్ చేస్తే అది ఎఫిషియెంట్ నాలెడ్జ్ బేస్ అవుతుంది అనేది అర్థమైంది. లక్కీగా మనం కూడా అదే చేసినట్టు అనిపించింది. కరెక్ట్, అది కరెక్ట్. మనకి ఇది టెక్స్ట్ బుక్ అప్రోచ్ తెలియదు నాకు, నేను ఎక్కడ వెబ్సైట్ లో చూసాను. సో అట్లా. అవును, వెరీ గుడ్. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఛానల్? ఏంటి మీ ఫోకస్ ఆన్ ద కంటెంట్స్ ఏంటిది? వేదిక్ కేపీ వెస్టర్న్ ఆస్ట్రాలజీలో ఉన్న పాయింట్స్ నేను ఏదైతే వాడుకుంటానో సేమ్ అదే పాయింట్స్ ని ఫస్ట్ కంటెంట్స్ రూపంలో పెడతాను, ఆ తర్వాత కేస్ స్టడీస్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా కేస్ స్టడీస్ అంటే అన్లిమిటెడ్ గా కేస్ స్టడీస్ ఇంకా పాడ్కాస్ట్స్. ఓకే ఈ రెండు. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. మెయిన్ ఇవే కేస్ స్టడీస్ అండ్ పాడ్కాస్ట్. దానికి ముందర కాన్సెప్ట్ బేస్డ్ వీడియోస్ చేసి, అవును, కొంత బేస్ బిల్డ్ అయిన తర్వాత మీరు పాడ్కాస్ట్ చేస్తే బాగుంటుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. అయితే రికార్డ్ స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.